తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గోవిందేతి సదా స్నానం గోవిందేతి సదా జపం గోవిందేతి సదా ధ్యానం సదా గోవింద కీర్తనం. అస్మన్ గురుభ్యో నమః. హరి ఓం. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజున మార్గశిర మాసం యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఈ మాసంలో మనం ముఖ్యంగా చేయవలసినటువంటి పనులు ఏమిటి, ఆరాధనా విధానం, ఇవన్నీ కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రుడు పౌర్ణమి తిథి రోజున మృగశిర నక్షత్రంతో కలిసి ఉంటే ఇటు 15 రోజులు అటు 15 రోజులు ఆ మాసానికి మార్గశీర్షము అని పేరు. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో విభూతి యోగంలో చెప్తాడు, మాసానాం మార్గశీర్షోహం అంటాడు. మాసాలలో మార్గశీర్షాన్ని నేనే అంటాడు. దీన్ని బట్టి ఈ మాసం యొక్క ప్రత్యేకత ఏంటో అర్థమవుతుంది కదా. ఇంకొక ముఖ్యమైన విషయం, సత్వగుణ ప్రాధాన్యమైనటువంటి మాసం ఇది. దేవతలకి దక్షిణాయనం అంటే ఏంటి, ఒక 6 నెలలు, అది రాత్రితో సమానం. ఉత్తరాయణం 6 నెలలు, పగలతో సమానం. ఇప్పుడు దక్షిణాయనం ముగిసిపోయి ఉత్తరాయణం ప్రారంభమయ్యే కాలం అంటే ఏంటి, రాత్రి ముగిసి సుప్రభాతం అవ్వాలి అంటే మధ్యలో కాలం ఉంటుందే, దానికి బ్రాహ్మీ ముహూర్తం అని పేరు కదా. అటువంటి బ్రాహ్మీ ముహూర్తం లాంటిదే ఈ మాసం అంతా కూడా. అటువంటి గొప్పదైన మాసం మార్గశిర మాసం. అయితే ఈ మార్గశిర మాసంలో విష్ణు ఆరాధన చాలా ప్రీతికరం, చాలా పుణ్యకరం, ముక్తి ప్రదాయకం అని చెప్తారు. కరెక్టే, కానీ అసలు మార్గశీర్షం అంటే ఏంటి? మార్గం అంటే ఏంటి? వే అని అర్థం. శీర్షం అంటే మార్గాల్లో గొప్పది అని అర్థం. మార్గాల్లో గొప్పది అంటే జూబ్లీ హిల్స్ నుంచి కూకట్పల్లి వెళ్ళాలి, ఏ మార్గం గొప్పది? అది కాదు. భగవంతుణ్ణి చేరుకోవాలి అనే మార్గాల్లో ఈ మార్గం గొప్పది. శిరస్థానంలో ఉండేటువంటి మాసము అంటే ఈ మాసంలో మనం చేసేటువంటి అనేక వ్రతాలు, అనేక పూజలు, అలాగే ఆచార్య సత్కారము, భాగవత సత్కారము, ఎన్నో కొన్ని వేల కోట్ల రెట్లు పుణ్యాన్ని మనకు సంపాదించబడుతుంది. అంతటి పవిత్రత, సత్వగుణ ప్రధానమైనటువంటి మాసం మార్గశీర్షం. ఈ మాసంలోనే ధనుర్మాసం కూడా ప్రారంభమవుతుంది. అదేంటండి, ఇందాకే మార్గశీర్షం అన్నారు, మళ్ళీ ధనుర్మాసం ఏంటి అంటే చంద్రుణ్ణి ఆధారంగా చేసుకొని మనం కాలాన్ని పరిగణిస్తే అది చాంద్రమానం. అలాగే సూర్యుడి యొక్క గమనాన్ని ఆధారంగా చేసుకొని సూర్యుడు ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశిలో తిరుగుతూ ఉంటాడు. అప్పుడు ఆ మాసానికి సౌరమానం ప్రకారంగా ఆ రాశి పేరుతో వ్యవహరిస్తారు. డిసెంబర్ 16 నుంచి మనకు సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించి ఒక మాసం పాటు సంచరిస్తూ ఉంటాడు. కాబట్టి ధనుర్మాసం అంటారు. ఈ మార్గశీర్షంలోనే ధనుర్మాసం కూడా వస్తుంది. ధనుర్మాసం అనగానే మనందరికీ ఒకటి గుర్తొస్తుందండి. ఏంటది? తిరుప్పావై. ఈ మాసం అంతా మనది ఒకటే స్లోగన్, రంగడే దైవము పొంగలే ప్రసాదం కదా. అటువంటి స్లోగన్ అంటే ఏంటి, రంగనాథుని చక్కగా ఆరాధించాలి. గోదమ్మ మనకు అనుగ్రహించేటువంటి తిరుప్పావై ప్రబంధాన్ని చక్కగా మనం పాలన చేస్తూ పెద్దల ద్వారా ప్రతిరోజు ఒక పాసుల యొక్క అర్థాన్ని మనం తెలుసుకోవాలి. అదే తిరుప్పావై వ్రతం, శ్రీ వ్రతం. శ్రీ అంటే మంగళకరమైన వ్రతము. శ్రీ అంటే సంపదలు. ఏ సంపద? వాక్కు సంపద, ధన సంపద, ధాన్య సంపద, ఇటువంటి అన్ని సంపదలు ఇచ్చే వ్రతం తిరుప్పావై వ్రతం. మరి ఇంత గొప్ప మాసం మార్గశిర మాసం. ఈ మాసానికి అధిపతి కేశవుడు. కేశవ నామమే చాలా గొప్పదైనటువంటి ఒక నామం. అందమైన కేశపాశములు కలవాడు అని ఒక అర్థం. కేసి అనే రాక్షసుడిని సంహరించినవాడు అని ఇంకొక అర్థం. చూడండి, ఒక పురాణ శ్లోకం, ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః కేశవం ప్రతి గచ్చతి. ఆకాశాత్, ఆకాశము నుండి, పతితం తోయం పడినటువంటి నీరు, యథా ఎలాగైతే, గచ్చతి సాగరం సముద్రంలో వెళ్ళి కలుస్తుందో కదండి. ఆకాశం నుంచి పడినటువంటి ప్రతి బిందువు కూడా నదుల రూపంలో, చెరువుల రూపంలో తిరుగుతూ వెళ్ళి నదీనాం సాగరో గతి అంటారు. అలా సముద్రంలో కలిసినట్టుగా సర్వదేవ నమస్కార. మీరు ఎవరికైనా నమస్కారం చేయండి,
వాళ్ళందరిలో అంతర్యామిగా ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణుడికే చెందుతుంది. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. అంత గొప్పటి నామం కేశవనామం. కాబట్టి ఈ మాసంలో యథాశక్తి మనం ఈ తిరుప్పావైని చక్కగా అనుసంధించడం, ఆ వ్రతంలో మనం పాల్గొనడం చాలా విశేషం. వ్రతం అనగానే ఎంతో పెద్ద ఖర్చు పెట్టేయాలి, చాలా చాలా హంగులు ఆర్భాటాలు ఇవన్నీ ఏం అక్కర్లేదు. చక్కగా పెద్దల ద్వారా ఆ 30 పాసురాలని తెలుసుకుని ఇంట్లోనో దేవాలయంలోనో అందరితో కలిసి పారాయణ చేసి పెద్దల ద్వారా ఆ రోజు ఆ పాసురం ఏం చెప్పింది గోదాదేవి, అందులో ఉన్నటువంటి అర్థాలు ఏంటి తెలుసుకొని సత్వగుణ ప్రధానమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ చక్కగా ఆ మాసాన్ని గడపడమే. ఇంకా మహావిష్ణు యొక్క ఆరాధన ఏ రూపంలో అయినా సరే, శ్రీరాముడు రూపమా, రంగనాథుడా, నృసింహుడా, మృగ శీర్షం అన్నారు కదండి. శీర్షం శిరోభాగం మృగం అంటే ఎవరు? నరసింహుడే కదా. ఆయన్ని, కృష్ణుణ్ణి, వీళ్ళందరూ కేశవులే కదండి. వాళ్ళ యొక్క రూపాలే కదా ఇవన్నీ కూడా. ధర్మం వేరు వేరుగా కనిపించినప్పటికీ కూడా ధర్మి ఒక్కడే. కాబట్టి ఆ శ్రీమన్నారాయణుణ్ణి చక్కగా తులసితోని పూజించడం చాలా విశేషం. ఈ మార్గశిర మాసం అనే కాదండి, ఏ మాసంలో అయినా సరే పరమాత్మను పూజించే విధానం ఏమిటి? తులసితోని. అనేకమైన సుగంధ పరిమళ భరితమైనటువంటి పుష్పాలు ఎన్ని ఉన్నా తులసి లేకపోతే ఆరాధన పూర్తి కానట్టే. ఒక్క తులసి ఉండి మిగతా ఏవి లేకపోయినా ఆరాధన సంపూర్ణమైనట్టే కదా. అది తులసి యొక్క మహిమ. కాబట్టి పొద్దున్నే చక్కగా సూర్యోదయానికి ముందే లేచి స్నాన సంధ్యాదులు ముగించుకొని ఆరాధనలో చక్కగా కేశవనామాన్ని జపిస్తూ వీలైనన్ని సార్లు ఓం కేశవాయ నమః అంటూ చక్కగా కాలాన్ని గడుపుతూ ఆ పరమాత్మ యొక్క గుణాల్ని పెద్దల ద్వారా వింటూ, అంటే ఊరికే స్నానం చేసి కాస్త పుష్పాలను సమర్పించి ఆ తర్వాత ఎలా అయినా ఉండొచ్చు అది కాదు. భగవంతుని యొక్క గుణాలను తెలుసుకోవాలి. రామాలయం వెళ్ళి శ్రీరాముడికి నమస్కారం చేయాలంటే ఎందుకు చేయాలండి? రాముడు ఏంటో తెలిస్తే నమస్కారం చేస్తాం. వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళుతున్నాం, ఏం తెలుసు? కలియుగ దైవం అని తెలుసు. అంతకని ఇంకేమైనా తెలుసా? అసలు ఆ వెంకటాచలం ఎప్పటిది? ఆ వెంకటేశ్వర స్వామి ఎంత గొప్పవాడు? వెంకట అంటే అర్థం ఏమిటి? వేం కడతీతి వెంకట, సర్వపాపాని వేం ప్రాహు. వేం అంటే పాపములు అని అర్థం. కట అంటే దహించి వేసేవాడు, పాపములను తీసివేసేవాడు. కాబట్టి వెంకటేశ్వర స్వామి. ఆ స్వామిని చక్కగా తులసి దళముతో మనం అర్చన చేస్తూ స్వామికి ప్రీతి కలిగే విధంగా మన యొక్క ప్రవర్తన ఉండాలి. అంటే సత్వగుణం కలిగి ఉండటం, ఎవరి మనస్సు నొప్పించకుండా ఉండటము, సత్వగుణ ప్రధానమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడము, అలాగే పెద్దల్ని సేవించడం చాలా ముఖ్యం. చుట్టుపక్కల దేవాలయాల్లో కానీ ఎవరైనా ఇళ్లలో కానీ ఏదైనా ప్రవచనాలు ఉన్నప్పుడు తప్పకుండా వెళ్ళాలి. వెళ్ళి భగవంతుడి యొక్క గుణాలని మనం అనుభవించాలి. అలాగే మన దగ్గర ఉన్నటువంటి కొద్దిపాటి డబ్బులైనా సరే కొంత దక్షిణ రూపంలో అక్కడ పూజారికి కానీ, పండితులకు కానీ, భావతత్వములకు కానీ, ఆచారాలకు కానీ సమర్పించి వాళ్ళను తృప్తిపరచాలి. అదే విషయాన్ని మన గోధుమ చెప్పింది, అయ్యము పిచ్చయం ఆందనయం కైకాటి. కాబట్టి మన దగ్గర ఉన్న దాంట్లో కొంత పెద్దగా సమర్పించి వాళ్ళను తృప్తిపరచాలి. ఇలా చేయడం వల్ల మార్గశిర మాసంలో భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి కృపాకటాక్షాలను పొంది ఈ లోకంలో సుఖంగా జీవించడమే కాదు, శరీరం విడిచిపెట్టిన తర్వాత ఉత్తమమైనటువంటి లోకాలను కూడా మనం పొందగలిగే అవకాశం ఉంది. దానికి మోక్షం అని పేరు. కాబట్టి మాసానాం మార్గశీర్షోహం అంటే భగవంతుణ్ణి చేరుకునే అనేక ఉపాయాలు ఉన్నాయి, అనేక మార్గాలు ఉన్నాయి. భక్తి యోగము, కర్మయోగము, జ్ఞానయోగము అవన్నీ ఆయాసంతో కూడుకున్నవి. అవన్నీ ఏం లేకుండా స్వామి నిన్ను సేవించడమే, నిన్ను ఆరాధించడమే ఒక ఫలం తప్ప నాకు ఇంకో ఫలం అక్కర్లేదు అని పరమాత్మ యందు ప్రీతితోని, ప్రేమతోని మనం ఈ మాసమంతా ఆరాధన చేసినట్లయితే మనం ఆశించిన ఫలాల కన్నా అనేక వేల రెట్ల ఫలాలు మనకు వస్తాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి మనందరం కూడా ఈ మార్గశిర మాసంలో చక్కగా వీలైనంత వరకు పరమాత్మ ఆరాధనలో, భగవత్ కథా శ్రవణంలో మన కాలాన్ని గడుపుతూ పెద్దలను సేవిస్తూ తృణమో పడమో వారికి సమర్పిస్తూ వాళ్ళను తృప్తిపరుస్తూ భగవంతుని యొక్క కృపా కటాక్షాలకు పాత్రలు అవుదాం. శ్రీమతే రామానుజాయ నమః. బృందారణ్య నివాసాయ బలరామానుజాయ చ రుక్మిణీ ప్రాణనాథాయ పార్థసూతాయ మంగళం. స్వస్తి. అనేక మంగళాశాసనాలు. శ్రీమతే రామానుజాయ నమః.